హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నేను ఇది ఒక పర్సన్‌కి సరిపోయేలాగా చేస్తున్నాను. మీరు క్వాంటిటీని పెంచుకోండి మీ అవసరాన్ని బట్టి. అందులో కొంచెం షాజీరా, ఒక పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అవి కొంచెం వేగాక ఒక చిన్న ఉల్లిపాయి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా కొంచెం వేయించుకొని, ఇప్పుడు మనం ఇందులో నేను అల్లం, వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను. మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక టమాటో ఇలా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేయించుకున్నాక క్యాప్సికము ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. హాఫ్ క్యాప్సికము, గ్రీన్ పీసు ఇవి నేను ఫ్రెష్‌వి వేసుకుంటున్నాను. మీకు దొరక్కపోతే ఫ్రోజన్‌వైనా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్నాక మన రుచికి సరిపడా సాల్ట్, కొంచెంగా పసుపు వేసి ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం కలిసేలాగా కలుపుకున్నాక మనం మూత పెట్టి సిమ్‌లో పెట్టుకున్నామంటే మనం వేసిన వెజిటబుల్స్ కొంచెంగా మగ్గుతాయండి. అది ఇంకోసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేశాను. ఇప్పుడు ఇందులో పావు బాజీ మసాలా అండి. ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. గరం మసాలా బదులు నేను పావు బాజీ మసాలా వేస్తున్నాను. మీకు అవైలబుల్ లేని వాళ్ళు గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇది 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. ఇది కూడా వేశాక మనం దీన్ని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యాయండి. ఇప్పుడు మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్, ఇది నేను హాఫ్ క్యూబ్ తీసుకున్నాను. దాన్ని ఇలా స్మాష్ చేసేసి చేత్తో చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. ఇది 1 పర్సన్‌కి సఫిషియెంట్‌గా సరిపోతుందండి. మీరు ఎంత చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. క్లిప్ ఇక్కడ మిస్ అయింది. కానీ కొంచెంగా మనం వాటర్ చిలకరించుకున్నామంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి పన్నీర్ ఆ మసాలాలన్నీ పట్టేదాకా ఉంచి కొత్తిమీర చల్లుకుందాము. కొత్తిమీర చల్లుకొని అది కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇది చాలా టేస్టీగా, ఈజీగా ఉంటుందండి. దీంట్లో మనం ఎగ్ అయినా వేసుకోవచ్చు. ఎగ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉంచామంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ రెడీ అయిపోతుంది. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, ఆహ్, రొట్టెలు చేస్తారు కదా! దాంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.